ఉంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆ యొక్క స్వామివారిని దర్శించుకోవడమే పూర్వజన్మ సుకృత ఫలంగా భావించినటువంటి హిందువులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు ఇప్పుడు. ఎందుకు అని అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదము మన దగ్గరికి వచ్చింది అంటేనే ఆ యొక్క సాక్షాత్తుగా తిరుమల వెంకటేశ్వర స్వామివారే మన యొక్క గృహానికి వచ్చినట్టుగా భావన చేసుకున్నటువంటి హిందువులు ఎంతో ఘనంగా ఆ యొక్క స్వామివారి ప్రసాదము భుజించి తరించేటటువంటి ఆ ప్రసాదం మనకు దక్కడమే పూర్వజన్మ సుకృతంగా భావించినటువంటి ప్రసాదం ఇవాళ అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. ఏంటి ఇలా జరిగింది, హైందవ ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి స్థితిలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ యొక్క అవగాహన లేనటువంటి రాజకీయ నాయకులు ఆ యొక్క ఈవోలుగా మారి ఆ యొక్క ప్రసాదాన్ని అపహేళనగా చేసినటువంటి స్థితి మనకు కనపడుతూ ఉంది. ఇప్పుడు అదంతా కూడా అది ఎందుకు జరిగింది ఆ యొక్క పొరపాటు అనేది మనం గ్రహించాలి. మనందరం కూడా ఉండి అసలు ఆ తప్పు ఎలా జరిగిందని తెలుసుకొని ఎంతో పరమ పవిత్రమైనటువంటి, నాకు తెలిసి దగ్గర 1715లోనో ఏమో అండి ఈ లడ్డూ ప్రసాదం స్వామివారికి నివేదన చేయడం అనేది ప్రారంభించారు. 1715 ఆగస్టు 2వ తారీఖు అనుకుంటా స్వామివారి యొక్క ప్రసాదం తయారు చేసే విధానం అనేది స్వామివారికి నివేదన చేయడం అనేది ప్రారంభించారు. ఇప్పటికీ సుమారుగా 310 సంవత్సరాలు 309 సంవత్సరాల నుంచి స్వామివారికి నిత్యం సుప్రభాత సేవ తర్వాత ఆ స్వామివారికి లడ్డూ ప్రసాదం అనేది నివేదన చేయడం అనేది జరుగుతూ ఉంది. అంతటి మహిమాత్మమైనటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని ఎంతోమంది అర్చకులు సేవించి ఉంటారు, ఎంతోమంది పూజారులు అందరూ కూడా ఆ యొక్క ప్రసాదం స్వీకరించి తరించి ఉంటారు. అటువంటి మహత్కరమైనటువంటి ప్రసాదం ఈరోజు చెప్తూ ఉంటేనే ఎంతో బాధాకరమైనటువంటిది. మాంసము కొవ్వుతోటి అని చెబుతున్నారు, చేపల నూనెలతోటి అని చెబుతున్నారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి వారిపై కఠినమైనటువంటి చర్యలు. ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వామివారు, ఆయనకి ఎన్నో నైవేద్యాలు, అటువంటి స్వామివారికి ఇలా హేళన చేసినట్టుగా చేశారు. అసలు ఇది ఎందుకు జరిగింది అనే దాని మీద గట్టిగా చర్య తీసుకొని ఈ అందరి మనోభావాలు దెబ్బతిన్నాయండి. హిందువులు ఎంతో పరమ పవిత్రంగా భావించినటువంటి ప్రసాదానికి ఇలా జరగడం అనేది ఇకపై ఉన్నటువంటి ప్రభుత్వం వారు కూడా గమనించాలి. ఎందుకంటే హైందవ ధర్మం మీద అవగాహన ఉన్నటువంటి వారినే అక్కడ ఈవోలుగా ఎన్నుకొని అక్కడ నిత్యం స్వామికి జరిగే కైంకర్యాల్లో లోపాలు లేకుండా చూసుకోవాలని ఆ యొక్క ప్రభుత్వాలను కోరుకుంటున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు యొక్క విశిష్టత గురించి బయట వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏదైనా ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వం ద్వారా మరి